అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే తమ ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్ రూపంలో చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన వేతనాన్ని బోనస్ రూపంలో చెల్లించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 2028.57 కోట్ల మొత్తం పీఎల్బీగా అందనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే చెన్నై మెట్రో రైలు రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 63,246 కోట్లతో 119 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 3 కారిడార్లుగా మొత్తం 128 స్టేషన్లు నిర్మించనున్నారు. రైల్వేస్ కు సంబంధించిన ట్రాక్ మెయింటైనర్లు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ సిబ్బందికి ఈ బోనస్ లభిస్తుందని తెలిపారు. పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందన్నారు. బోనస్ పై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 మాత్రమే లభించనుంది. ఇదిలా ఉంటే 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కాకుండా 7వ సంఘం ప్రకారం పీఎల్బీని ఇవ్వాలని రైల్వే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. నెలకు 7,000 జీతాన్ని పరిగణలోకి తీసుకుంటుండటం వల్ల గరిష్ట బోనస్ 17,951 మాత్రమే ఉంటోందని, ప్రస్తుతం అంత తక్కువ నెలవారీ వేతనం ఏ ఉద్యోగికి లేదని యూనియన్లు గుర్తు చేస్తున్నాయి. 7వ వేతన సంఘం ప్రకారం అయితే ఇది 46,159కి పెరుగుతుందని చెబుతున్నాయి. ఈ వేతనం ఆధారంగా బోనస్ చెల్లించాలని కొన్ని రైల్వే కార్మిక సంఘాలు తమ నిరసనలు తెలియజేస్తున్నాయి.